హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? దిస్ ఈజ్ అనిత. వింటర్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్టే ఉంది. నవంబర్ నుంచి నవంబర్ వచ్చేస్తుంది కదా. సో ఇటు కోస్టల్ సైడ్ అయితే రైన్స్ స్టార్ట్ అయినాయి. సో ఈ వింటర్ 3 months నవంబర్, డిసెంబర్, జనవరి మన స్కిన్ చాలా డ్రై అయిపోతుంటుంది. పెద్దవాళ్ళు అంటుంటారు కాకి స్కిన్ మనకు వస్తుందంట, మనం కాకి కలర్లోకి వస్తామంట. అంటే కాకి బూడిద కలర్లో ఉంటుంది అన్నమాట కొన్ని వాటి పైన. ఆ కలర్ మనకు వస్తుంటుంది స్కిన్. ఇది ఎందుకంటే మనకి ఈ వింటర్లో హ్యూమిడిటీ అనేది ఉండదన్నమాట ఎయిర్లో. దానివల్ల మన డ్రై ఎయిర్ ఉంటుంది. దానివల్ల మన బాడీలో ఉన్న వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది. సో అందువల్ల మన స్కిన్ అంతా డ్రై అయిపోయి పట్లినట్లు వైట్గా అట్లా అయిపోయింది అనమాట. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ మనకి డీహైడ్రేషన్ అనేది ఉండకూడదు. అంటే ఎక్కువ వాటర్ తీసుకుంటుండాలి. యాక్చువల్లీ వింటర్లో దాహం వేయదు కాబట్టి చాలా తక్కువ తీసుకుంటుంటాము. కానీ దాహం వేసినా వేయకపోయినా వాటర్ తీసుకుంటూ ఉండాలి. అలాగే ఒకేసారి ఎక్కువ వాటర్ తాగడం వల్ల మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. వెంటనే మినరల్స్ అన్నీ పోతాయి. అలా కాకుండా కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ ఉండాలి. దానివల్ల ఎఫిషియంట్ వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది అనమాట. అప్పుడు స్కిన్ డ్రై అవ్వదు. అలాగే ప్రాపర్ స్లీప్ మినిమం 6 to 7 hours కంటిన్యూస్ స్లీప్ కనుక ఉంటే, నిద్ర మంచిగా కనుక పోతే స్కిన్ అంతా చాలా గ్లో అవుతుంది. అలాగే వాటర్ బిఫోర్ స్లీపింగ్ ఒక 2 hours ముందు వాటర్ తాగడం స్టాప్ చేసి మనం కనుక పండుకున్నట్టయితే మధ్యలో వాష్రూమ్కి లేవాల్సిన అవసరం ఉండదు. స్లీప్ డిస్టర్బ్ అవ్వదు అనమాట. అలా కూడా స్కిన్ గ్లో అవుతుంది. అలాగే కొన్ని ఆయిల్ ఫుడ్స్ ఈ వింటర్ సీజన్లో కొంచెం అవాయిడ్ చేయాలన్నమాట. మనం ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తింటే స్పైసీ కానీ ఆయిల్ కానీ పికిల్స్ అలాంటివి తిన్నప్పుడు స్కిన్ అంతా డ్రై అయిపోయింది అనమాట. అలాగే చిన్న చిన్న క్రాక్స్ పగులు రావడం ఇలా వస్తుంది. ఇదంతా కూడా డీహైడ్రేషన్ వల్ల వస్తుంది. డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువగా తాగుతుండాలి. ఈ స్పైసీ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయాలి. ప్రాపర్ స్లీప్ ఉండాలి. అలాగే పైన ఎన్ని మాయిశ్చర్స్ బాడీ లోషన్స్ పూసినా అప్పటికప్పుడు టెంపరీగా స్కిన్ గ్లో ఉన్నట్టు ఉంటుంది. కానీ కొంచెం వాటర్ వేసి క్లీన్ చేయగానే మళ్ళీ మొత్తం పోయిద్ది అనమాట. అలా కాకుండా అది న్యాచురల్ గ్లో ఉండాలంటే మనం కొంచెం సోప్స్ అవాయిడ్ చేసేయాలి కంప్లీట్గా. సుండిపిండి లాంటిది యూజ్ చేసుకోవాలి. అది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం అవకాశం లేని వాళ్ళు శనగపిండిలో కొంచెం మిల్క్ పోసి పచ్చి పాలు పోసి బాడీకి అప్లై చేసుకొని స్నానం చేస్తే చాలా నీట్గా ఉంటుంది స్కిన్. అలాగే మిల్క్లో 2-3 drops నిమ్మరసం పిండేసి అది అప్లై చేసుకున్నా కానీ ఫేస్ చాలా నీట్గా ఉంటుంది అనమాట. అంటే కొంచెం ఆయిలీగా ఉంటుంది. ఇంక మనం సోప్ అప్లై చేయకుండా మామూలు వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోయింది అనమాట. కొబ్బరి నూనె చాలా యూస్ఫుల్ అవుతుంది. నైట్ కనుక లైట్గా కొబ్బరి నూనె అప్లై చేసుకుంటే మార్నింగ్ కల్లా అసలు స్కిన్ చాలా స్మూత్ అయిపోతుంది. మనం సోప్ యూజ్ చేయకుండా శనగపిండి సుండిపిండితో కనుక బాత్ చేసినట్లయితే ఇంకా స్కిన్కి మనం ఏ అవుట్ సైడ్ లోషన్స్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరమే